న్యూస్ అనాలిసిస్ నేను జ్యోత్స్న డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడులో మనకు నీళ్లలో అన్యాయం నిధుల దోపిడీ అని చెప్పేసి నిన్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కృష్ణా జలాలపై ప్రజాప్రతినిధులకు అవగాహన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ కేంద్రం వద్ద అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కృష్ణా నదిలో నీటి కేటాయింపుల పత్రంపై నాడు కేసీఆర్ చేసిన సంతకంతో తెలంగాణకు శాశ్వత అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ హరీష్ రావులు తెలంగాణ అచేతనావస్థలోకి నెట్టేసి ఏపీ వారిని బలవంతుల్ని చేశారని ఆరోపించారు. ప్రజాభవన్లో నిన్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కృష్ణా జలాలపై ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కృష్ణా నీటికి తెలంగాణలో తల అయిన జూరాల దగ్గర వదిలేసి తోకలాంటి శ్రీశైలం దగ్గర నీటిని తీసుకునేలా నాడు బీఆర్ఎస్ పాలకులు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును డిజైన్ చేయడంతో నీటి విషయంలో అన్యాయం నిధుల దోపిడీ జరిగిందంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక జగన్తో కేసీఆర్ అలాయ్ బలాయ్ అని చెప్పేసి ఉత్తమ్ ఏదైతే మాట్లాడారో అదే ఇక్కడ హైలైట్ చేస్తూ తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెట్టారు. బీఆర్ఎస్ స్వార్థంతోనే పాలమూరుకు నీటి కేటాయింపుల్లో నష్టం జరిగింది. రాయలసీమ ఎత్తిపోతల కోసం పీఆర్ఎల్ఐ సామర్థ్యం కుదించారు. మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన ఉత్తమ్. ఇక అత్తారింటికి దారుంది అంటూ పైన టాప్లోనే చూడొచ్చు. కంప్యూటర్లు వచ్చినప్పుడు కొలువులిక కొండెక్కినట్లే అని భయపడ్డారు. ఏటీఎంలు వచ్చినప్పుడు బ్యాంకులకు బంద్ అనుకున్నారు. కానీ ఉద్యోగాలు మారాయి అంతే, పని అలాగే ఉంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన అటువంటి సందేహాలే భయోందోళనలే ఉన్నాయి. చరిత్రలో ప్రతి మార్పు నిశ్శబ్దంగా వచ్చి ప్రపంచ గతిని మార్చేస్తోంది. ఇప్పుడు అదే జరుగుతోంది. మరి ఈ మార్పు చూసి భయపడదామా, శత్రువుగా చూద్దామా, కలిసి నడుద్దామా అనేదే మనం తేల్చుకోవాల్సి ఉంది. లోతుగా తరచి చూస్తే వచ్చే సమాధానం ఏ మార్పు వచ్చినా మనిషి మాయమవటం లేదు, మారుతున్నామంతే. ఇప్పుడు ఏఐ కూడా అంతే. ఇది కూడా మానవ పరిణామాల కథే. కృత్రిమ మేధను చూసి భయపడాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా వెళితే ఏఐకి దారుంది, అదేలాగో చూద్దామంటూ ఒక కథనాన్ని ఇచ్చారు. సో పలు సూచనలు చేస్తూ ఏఐని యూజ్ చేసుకొని మన ఉద్యోగ కల్పనను ఏ విధంగా మార్చుకోవచ్చు, ఉద్యోగాలు ఎలా చేయొచ్చు, ఏఐ చూసి భయపడాల్సినటువంటి అవసరం లేదు. సో ఉద్యోగాల తీరు మారుతుంది, చేసే పని తీరు మారుతుంది అంతే, ఉద్యోగాలు పోవు అన్నటువంటి సూచనలతో ఈ వార్త. ఇక నీటి హక్కులను పరిరక్షించిందే కేసీఆర్ అన్నటువంటి హరీష్ మాటలను ఇక్కడ హైలైట్ చేస్తూ కేంద్రాన్ని అడుగడుగునా నిలదీశారు. మేము పాలమూరు రంగారెడ్డికి 7 అనుమతులు తెచ్చాం, అసత్యాలతో ప్రజలను మభ్యపెట్టద్దు, సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం. ఇక స్విట్జర్లాండ్లో తీవ్ర విషాదం, నూతన సంవత్సర వేళ బార్లో మంటలు. గోవా నైట్ క్లబ్ తరహాలోనే ఈ ప్రమాదం కూడా జరిగింది. 40 మంది చనిపోయారు, 115 మందికి గాయాలయ్యాయి. దాడి కాకపోవచ్చు అని పోలీసులు అంటున్నారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి, ఉరేసినా తప్పు లేదు, కేసీఆర్ హరీష్ రావు సంతకం చేసి నీళ్లొదులుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి నీటి లెక్కలకు వీళ్లు తలలూపారు. గల్ఫ్లో అయితే జనం రాళ్లతో కొట్టి చంపేవారు. ప్రజాస్వామ్య దేశం కనుక కసబ్లాగా కేసీఆర్పై విచారించి నిర్ణయం తీసుకుంటాం. జూరాల నుంచి తోడితే బాబు జగన్ లబోదిబో. పంపులు లిఫ్ట్లతో కేసీఆర్ ఇంట్లో కనకవర్షం. పాలమూరు రంగారెడ్డిపై విచారణకు ఆదేశిస్తాం. ఆ సంగతి తెలిసే గోదావరిపై కేసీఆర్ రచ్చ. మామా అల్లులవి 24 క్యారెట్ అబద్ధాలు అంటూ నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన విషయాలను ఇక్కడ ప్రస్తావించారు. ఇక అబద్ధాలకు ఆస్కారిస్తే అది రేవంత్కే అంటున్నారు అటు హరీష్. టీఎంసీల కొద్దీ అబద్ధాలు, క్యూసెక్కుల కొద్దీ అజ్ఞానం. కేసీఆర్ 299 టీఎంసీలకే ఒప్పుకున్నారని నిస్సిగ్గుగా దుష్ప్రచారం. కృష్ణా జలాల పునః పంపిణీకి కేంద్రాన్ని ఒప్పించిందే కేసీఆర్. ఓవైపు కేసీఆర్ను గౌరవిస్తానంటూ మరోవైపు ఉరి తీయాలంటావా? జూరాల సామర్థ్యం 11 టీఎంసీలు, దాని కింద 5.5 లక్షల ఎకరాలు. శ్రీశైల సామర్థ్యం 308 టీఎంసీలు, దాని ఆంధ్రాకి ఇచ్చేద్దామా? బడకచెర్ల కంటే నల్లమల సాగర్తో రెట్టింపు ప్రమాదం. తెలంగాణ సోయుంటే ఉత్తమ్ అలా మాట్లాడరు అన్న హరీష్. తాగారు ఊగారు అంటూ కొత్త సంవత్సరం సందర్భంగా మందేసి చిందేసిన భారత యువత. పూటుగా మద్యం తాగి రోడ్ల మీద హల్చల్, తూగుతూ వాంతి చేసుకుంటూ గుర్గావ్లో రోడ్లపై యువతి యువకుల అవస్థలు. మందెక్కువై స్పృహ కోల్పోయిన పలువురు. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఇవే దృశ్యాలు కనిపించాయి.
నమస్తే తెలంగాణ చూద్దాం. చీకటి ఒప్పందం పూటకో నాటకం అంటూ నీటి వాటా కుదింపు, పైకి మాత్రం బుకాయింపు. ఏపీ డైవర్షన్లోనే రేవంత్ సర్కార్ యాక్షన్. 45 టీఎంసీల కుదింపు అందుకే. న్యాయ వివాదం కాదు, ఒత్తిళ్ల వల్లే 45కు సమ్మతి. వివాదాలున్న అప్పర్ భద్రకు పర్మిషన్లు ఎట్లొచ్చినాయి? మరి మల్లన్న సాగర్కు ట్రిబ్యునల్ విచారణ వర్తించదా? కేంద్రాన్ని సంప్రదిస్తే షరతులతో అనుమతులు. అనుభవశీలి ఆదిత్యనాథ్ ఆ విషయం చెప్పలేదా? కేంద్రాన్ని తప్పుపడుతూ ఒక లేఖ రాయలేదేం అంటూ నమస్తే తెలంగాణ ప్రధాన వార్తను ఇచ్చింది. ఇక బచావత్కు బ్రిజేష్కు తేడా తెలవని సీఎం. రేవంత్వి టీఎంసీల కొద్ది అబద్ధాలు, క్యూసెక్కుల కొద్ది అజ్ఞానమన్న హరీష్. ఇక చెక్ డ్యాంలు ఎలా పేల్చివేయాలో నేర్పిస్తారా? మేడిగడ్డను ఎలా పేల్చేయాలో చూపిస్తారా? నదీ జలాలపై అవగాహన లేని సీఎం ఉపన్యాసం ఇవ్వడమా? సాగునీటిపై సర్కార్ పీపీటీ అదేనా? పవర్ పాయింట్ అవకాశం బీఆర్ఎస్కు ఇవ్వాలి అంటున్న కేటీఆర్. ఏపీ వార్తా విశేషాలు చూద్దాం. ముందుగా ఈనాడులో బీసీలపై దాడులకు పాల్పడితే జైలు శిక్ష అంటూ 6 నెలల నుంచి 5 ఏళ్ల వరకు ముందస్తు బెయిల్ రాదు. 2 నెలల్లోనే కేసులు పరిష్కారం. విచారణకు ప్రత్యేక న్యాయస్థానాలు. బీసీ రక్షణ చట్టం ముసాయిదా రూపకల్పనకు సంబంధించి ఈ వార్త. ఇక పల్లె పండుగ 2.0 అభివృద్ధి పనులకు 6,700 కోట్లు అంటూ గ్రామాల్లో 8,000 కిలోమీటర్ల రహదారులు, 25,000 మినీ గోకులాలు, 58 కిలోమీటర్ల మ్యాజిక్ డ్రైన్లు, 1,005 కోట్లతో గిరిజన గ్రామాలకు రహదారులు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడి. నిషేధిత 22A జాబితా నుంచి 5 రకాల భూములకు విముక్తి. త్వరలో మరో 4 రకాలకు కూడా విముక్తి కల్పించబోతున్నారు. తప్పుడు రిజిస్ట్రేషన్ల రద్దు అధికారం కలెక్టర్లకే. రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ పాత మాటే కొత్తగా. రెవెన్యూ మంత్రి తొలి సంతకం వింత. నిషేధిత జాబితా భూములపై విచిత్రం. 10 ఏళ్ల కిందటే వాటికి నిషేధ విముక్తి. ఆదేశాలు అమలు చేయని అధికారులు ఇప్పుడు మళ్లీ విముక్తి అంటూ పాతపాట. కీలకమైన 4 కేటగిరీల భూములపై నాంచుడు. సీఎం పలుమార్లు ఆదేశాలు ఇచ్చినా అంతే. జగన్ ప్రభుత్వ పాపాలకు ఇప్పుడు రైతులు బలి అంటూ పాత మాటే కొత్తగా అంటూ ఆంధ్రజ్యోతి కథనాన్ని ఇచ్చింది. 500 కోట్ల కిక్కు. న్యూ ఇయర్కు భారీగా తాగేశారు. డిసెంబర్ 31, జనవరి 1 మధ్యలో అసాధారణంగా మద్యం విక్రయాలు. 6.73 లక్షల కేసుల లిక్కర్, 2.95 లక్షల కేసుల బీరమ్మకాలు, ఫుల్లుగా తాగి ఊగిన మందుబాబులు. నెక్స్ట్ సాక్షి. ప్రాణాలు పోతున్నాయి. రాష్ట్రంలో అత్యంత దారుణంగా 108 సేవలు. నెట్వర్క్ నిర్వహణ. టైర్లు, బ్యాటరీల సమస్యలతో వాహనాలు షెడ్డుకే పరిమితమవుతున్నాయి. మరమ్మతులతో ఎక్కడికక్కడ ఆగిపోతున్న అంబులెన్స్లు అంటూ షెడ్లలో 108 కుయ్యో ప్రాణాలు పోతున్నాయి అంటూ అంబులెన్స్ల పరిస్థితి ఈ విధంగా ఉంది అంటూ ఒక ఫోటోగ్రాఫ్ను కూడా ముద్రించి ఈ వార్తను హైలైట్ చేసింది సాక్షి. ఇక దోపిడీ అంచనా అంటూ రాజధాని జోన్ 8 ల్యాండ్ పూలింగ్ లేఅవుట్ టెండర్స్లో అక్రమాలు. లేఅవుట్ అభివృద్ధికి ఎకరానికి సగటున 2 కోట్లు వ్యయం. దేశ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున ఖర్చు చేసిన దాఖలాలే లేవు అంటూ కథనాన్ని ఇచ్చింది సాక్షి. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.